కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తున్నారు అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల్ని అణిచివేయడం, వారిపై కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా ఆయన రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఎక్కడ బ్రేక్ పడలేదు. చంద్రబాబు గారితో మొదలైనటువంటి ఉదంతం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న తీరులో ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతంలో కూడా చూసాం, లోకేష్ గారికి 41A నోటీసులు ఇచ్చారు, ఆయన్ని విచారణకు పిలిచారు, ఆయన హాజరయ్యారు. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి అని. అసలు ఎక్కడ దానికి సంబంధించి కనీసం ఒక జీవో విడుదలవ్వటం, నిధులు విడుదలవ్వటం ఇలాంటిది ఎక్కడా లేని దగ్గర ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం అనేటువంటి అంశాన్ని ఎలా చూడాలి? ఇది అంటే ఇంకా ఏంటంటే ఇవి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు ఎండ్ స్టేజ్ అంటే నీకు అయిపోయింది, ఇంకొక 1 month ఆగితే అంటే కరెక్ట్గా 30-35 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ లోపలే మనం చేయాలనుకున్న పనులు అన్నీ పూర్తి చేసేసుకోవాలి అన్న పట్టుదలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత గెలుస్తాడా లేదా అనేది తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోవటం అనేది ఖాయం. ఇంక మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపట్టలేదు. అందుకనే ఎమ్మెల్యేలను మార్చుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాము. చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ప్రతి మీటింగ్లో కూడా సవాల్ చేశాడు, నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, అవినీతి మరక లేని వాడిని, అది ఇది అని చెప్పి ఆయన చెప్తే నువ్వు అవినీతి మరక లేదని నువ్వు చెప్పుకుంటావా? లేదు నీ మీద అవినీతి మరక పుయ్యాల్సిందే అని చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆ మరక పూసేసి జైల్లో పెట్టాడు. అదే సమయంలో లోకేష్ మీద కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ అప్పట్లో కుదరలేదు. అప్పట్లో 41A నోటీస్ ఇస్తే లోకేష్ వచ్చి సమాధానం చెప్పడు అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, లోకేష్ ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు అని సోషల్ మీడియాలో వైసీపీ అప్పట్లో బాగా అసలు విస్తృతంగా ప్రచారం చేసింది. లోకేష్ వేర్ ఈజ్ లోకేష్ కనపడట్లేదు అని చెప్పి అసలు పారిపోయిన లోకేష్ అని ఈ విధంగా ప్రచారం చేసింది. అంటే ఎట్లయినా రెచ్చగొట్టి ఇక్కడికి తెప్పించాలి అని ఆ ప్లాన్ తోటి వాళ్ళు చేస్తే, లోకేష్ కూడా ఏంటి అంటే చాలా మెచ్యూర్డ్ పాలిటీషియన్. అందువల్ల ఆయన ఏంటంటే ఆయన సమయం వరకు చూశాడు. ఆ తర్వాత ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి వీళ్ళు ఢిల్లీ వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే నోటీసులు ఇవ్వటం కాదు, అక్కడ లోకేష్ ఏమి యాక్టివిటీ చేస్తున్నాడు అది కనిపెట్టడానికి సిఐడి పోలీసులు వెళ్ళారు అక్కడికి. అక్కడ కనిపెడదామని చెప్పి మొత్తం తిరిగారు. ఆయన ఏం కనిపెడతారు? ఆయన ఏమన్నా దొంగ పనులు చేస్తాడా? వాళ్ళలాగా చేయరు కదా. ఆయన ఏం చేయాలో పబ్లిక్తో అంతా మాట్లాడుతూనే ఉన్నాడు. మీటింగు లీడర్లు వచ్చి కలుస్తూనే ఉన్నారు, అందరూ తెలుగుదేశం లీడర్లు. ఒక్క వైసీపీ లీడరు ఎవరు, రఘురామకృష్ణరాజు, వీళ్ళే వచ్చి కలిశారు. అడ్వకేట్లు వాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు. అది వీళ్ళకేమి క్లూ దొరకలే. తర్వాత అందుకని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ లోకేష్ రాడు అని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. ఆయన చక్కగా వచ్చి కూర్చొని మీరు ఏం అడుగుతారో అడగండి, మీరు ఏం అడిగినా చెప్తాను అని చెప్పి కూర్చున్నాడు. కూర్చొని అన్నీ వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగారు, ఈయనేం సమాధానం చెప్పాడు అనేది కూడా లోకేష్ బయటకు వచ్చి చెప్పాడు. మొత్తం అసలు హెరిటేజీ భూములు అక్కడ లాభం పడ్డాయంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అంటే ఎవరికి పబ్లిక్ కూడా ఒక రకమైన ప్రచారం చేశారు వీళ్ళు. వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అబద్ధాలని ప్రచారం చేయటంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారన్నమాట. హెరిటేజ్కి లాభం చేకూరింది అని పెట్టారు. తీరా ఏపీ సిఐడి వాళ్ళు ఇచ్చిన వివరాలు, లోకేష్ చెప్పిన సమాధానాలు ఇవన్నీ చూస్తే హెరిటేజ్ భూములు పోయినాయి అందులో. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే వాస్తవానికి
వీళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్న దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, దాదాపుగా 52 రోజులు జైల్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జగన్కి ఒకటే కోరిక మిగిలిపోయినది ఏంటి, లోకేష్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ ఒంటి మీద చెయ్యి వేస్తే అసలు రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏమవుతుందో అని ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చినాయి. అందుకనేంటి పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాల, ఇప్పుడు లోకేష్ జోలికి వస్తున్నాడు అనమాట. లోకేష్ జోలికి వచ్చినా అదే జరుగుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే తాత్సారం చేస్తూ ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు వెళ్తూ చెప్పాడు, ఎక్కడ ప్రొటెస్ట్లు అవి చేయమాకండి, వైలెంట్ ఇన్సిడెంట్స్కి పాల్పడమాకండి, అట్లా చేయటం తప్పు అని చెప్పాడు. అది తెలుగుదేశం విధానం. ఆ విధానం ప్రకారం సైలెంట్గా ఉంటే తెలుగుదేశం ఇంక అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది అని చెప్పి ఇదే వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మీకు రాజమండ్రి నుంచి ఉండవెల్లిలోని ఆయన ఇంటికి వెళ్ళటానికి 17 గంటలు పడితే ఇదో చూసావా 17 గంటలు పట్టిందన్నారు. అంటే తెలుగుదేశం లేదు కదా, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు అసలు భయపడుతున్నావు? తెలుగుదేశం ఏం లేదని చెప్తున్నావు కదా. సెలవు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అదే కదా ప్రచారం చేస్తుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నథింగ్ అన్నాడు కదా. మరి ఇంకా ఎందుకు చంద్రబాబు నథింగ్ అన్నప్పుడు ఈ లోకేష్ మీద కక్ష సాధింపులు ఎందుకు, నువ్వు సీట్లు మార్చుకోవటం ఎందుకు? అందుకని అసలు ఈ లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టడం, ఇన్నర్ రింగ్ రోడ్డు వేశారా? జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నది ఒకటే క్వశ్చన్, ఇన్నర్ రింగ్ రోడ్డు వేశావా? నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే దాని మీద ఎవరికైనా లాభం జరగటం, దాని మీద ఎవరికైనా నష్టం జరగటం, ఇవన్నీ జరుగుతాయి. అసలు రోడ్డే వేయలేదురా మగడా అంటే నువ్వు కుంభకోణం జరిగిందంట. ఏం కుంభకోణం జరిగింది ఇప్పటికి అర్థం కావట్లా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే, నీకు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, అందులో గంటా సుబ్బారావు గారని ఆయన మహానుభావుడు. ఆయన మామూలుగా స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతుంటాడు. అసలు ఎక్కడో ఫారెన్లో పెద్ద స్థాయిలో ఉంటే ఆయనది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి, లేదు సార్ మీరు ఇది రావాలి, దీనికి మాకు మీ గైడెన్స్ కావాలి అని చెప్పి గంటా సుబ్బారావు గారిని తెచ్చుకున్నాడు. ఆయన అత్యంత నిజాయితీపరుడు, ఈ ప్రపంచం మొత్తంలోనే నిజాయితీపరుడు గంటా సుబ్బారావు గారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెడితే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని చెప్తారు వీళ్ళు. వీళ్ళు పెట్టే కార్పొరేషన్లు, వీళ్ళు పెట్టే మనుషులు, వీళ్ళందరినీ చూస్తున్న ఒక్కొక్కటి మీద 10 పోలీస్ కేసులు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళని పెడితేనేమో వీళ్ళు నిజాయితీ పరులా, గంటా సుబ్బారావు గారు లాంటి వాళ్ళని పెడితేనేమో ఇదే. మీకు ఎందుకండి మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, ఆయన చాలా ఉన్నత స్థాయి వ్యక్తి. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేశారండి లక్ష్మీనారాయణ గారిని. ఆయన పెద్ద పెద్ద పొజిషన్స్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి. అంటే వీళ్ళకి ఏంటి అంటే ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేసి ఇంకా సమయం కూడా దగ్గర పడ్డది కాబట్టి ఈ సమయంలో లోకేష్ను కూడా ఏదైనా వీలైతే అరెస్ట్ చేసి వాళ్ళ కక్ష సాధింపు కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఉన్న ఈ 30-40 రోజుల్లోనే ఈ ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కనపడుతున్నది. సార్, అయితే ఇదే సమయంలో ఇంకొక అంశం కూడా చర్చలోకి వస్తుంది. ఏంటి అంటే ముఖ్యంగా యువగళం పాదయాత్ర జరిగినటువంటి తీరు కావచ్చు, అలాగే ముగింపు సభలో కూడా, అంటే పాదయాత్రలో అనేక మార్లు చెప్పారు, ముగింపు సభలో కూడా ప్రత్యేకంగా చెప్పారు లోకేష్ గారు, ఎర్ర బుక్ అనేటువంటిది సిద్ధం చేసుకున్నాము, ఇక రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా లెక్కలు తేలుస్తాము అని చెప్పేసి, లెక్కలు అప్పచెప్తామని చెప్పేసి. సో ఆ అంశం కూడా కాస్త భయపెట్టింది జగన్మోహన్ రెడ్డిని, అధికారులు కూడా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు అధికారులకు కూడా అర్థమైపోయిందండి, వాళ్ళు ఇంతకాలం ఏంటంటే
ఒక జగన్మాయలో ఉండిపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదు. అంటే అంత కంపల్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించారు. ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోతున్నట్టు చాలామందికి అర్థమైపోయింది సిచ్యుయేషన్. దాంతో పోలీసు అధికారులు ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ లోకేష్ పేరు కూడా చెప్పాడు, కొంతమంది పేర్లు కూడా చెప్పాడు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, దానికి ఏం చేయాలి అని ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ మారితే వీళ్ళందరూ జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత ఘోరమైన తప్పులు చేశారు కాబట్టి. అందుకని వాళ్ళు ఏదో ఒక విధంగా, అంటే రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదన్నా కేసు పెడితే, ఎవరి మీదైనా కేసు పెడితే, ఆ రోజు మేము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన టీంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద కక్ష సాధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు మేము లోకేష్ని అరెస్ట్ చేసిన టీంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు కక్ష సాధిస్తున్నాడు అని చెప్పుకోవటానికి పోలీస్ అధికారులు, ఈ ఐఏఎస్ అధికారులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తనది మునిగిపోయేటువంటి నావా అన్న పరిస్థితి అర్థమైంది కాబట్టే ఈలోపే తన కక్ష సాధింపులు ఏవైతే చేయాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక లక్ష్యం పెట్టుకుని ఆ విధంగా ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఈ రోజున తారాస్థాయికి తీసుకెళ్తూ లోకేష్ని కూడా ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలోనే ఈ రకంగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ రకంగా పిటిషన్లు కూడా కోర్టుల్లో వేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.